నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. సారీ సార్, మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్, సారీ సార్, సారీ సార్, మై ఈగో హర్టెడ్. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్, అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలిని చూడండి. అంజలి
ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఆ? ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో, ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. సర్లే బాయ్, లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందు పట్టలేదు, గిల్లు పట్టలేదు. వెళ్ళండి వెళ్ళండి. సార్ మరి మా రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. వెళ్ళండి. బీపీ ఎక్కువ వీడికి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెడిచావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా? నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. పదా. అలాగే సార్. సార్ వస్తున్నాను, సార్ వస్తున్నాను. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాను సార్. హలో రాజేష్. ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్. అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరం కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడొస్తాడు. రాజేష్ ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నారు, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చేసారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ అక్కడ ఏంట్రా? ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కళ్ళు దుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నా. పద బయటికి వెళ్ళు. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు కబడ్డీ ఏంటి? మీ వాడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే
అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మావాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా, గురువా, సపోర్టా? ఈ డ్రామాలేంట్రా? అంజలి 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 టాయ్ టాయ్ టాయ్. టాయ్ టాయ్ టాయ్. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయినా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కి మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండ్రా. ఆగండి. ఓకేరా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య, సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. yes సార్, నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది నీకు. సార్ ప్లీజ్ సార్. సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్. ఐఎమ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎందుకైనా మంచిది, ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పర్వాలేదు సార్. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు, గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే నేను ఇంటికి వెళ్తా. పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ, పూజ. నా లవర్కి ఎంత మెంటల్ వేదో పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడు. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. నా చెల్లి. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ, మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్. ఎక్స్పీరియన్సే కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ, ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ, రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ, చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్, మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్.
చాలా సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం పదండి. బాయ్ పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. పోవాయ్. సేఫ్టీ సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? జా ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తాను, నువ్వు డాన్స్ చేయరా? అదే మన్మథ రాజా మ్యూజిక్. ఓ మ్యూజిక్ కా? ఎందుకు కొడుతున్నావు సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నారు చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో కొట్టుకో కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేడి? వెంకటప్పయ్య నాయుడు. నువ్వు నాకు అందవరా? చేతిసిరా. ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కర్నూలా? దానికి పెచ్చెక్కిందా? దానికి చిప్పు తప్పిందా? ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రేయ్ నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు అక్కడే ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా, పెట్టుకోవా? ఓకే నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి. వాడికి శుభలేఖ ఎందుకు? వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్తో తల పగిలిపోతుందిరా. అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చాలని వాడికి నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్ థ్యాంక్ యూ. పడేస్తావరా? కనపట్లేదు.
ఇదిగో మిడివి చూపెడతావేందన్నా? ముందు వాడు చెప్పిన పని చేసి చెల్లెమ్మని తెచ్చే పని చూడు, లేకపోతే వాడు అన్నంత పని చేస్తాడు. బావా నేను బాబుని. ఈడప్పుడు నా పట్టి టెర్రరిస్ట్. ఒకసారి నా డార్లింగ్ ఫోన్ ఇవ్వ, మాట్లాడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు బావా. స్నానం చేస్తుంది. ఏంటి బావా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో కహానీ చెప్తావు. ఇదిగో ఇప్పుడు నా డార్లింగ్ ఫోన్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసింది. ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట. పూజ లేదుగా. కాలేజీ అని చెప్పింది నాకు తెలీదా? విను, నువ్వు బాబుతో పూజలా మాట్లాడు. అయ్యో నేనా? ఏం లేదు. అవును సరే, అవును సరే అని మాట్లాడు, అంతే, ఇంకేం లేదు. సరే. నాతో కాదు, వాడితో. బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది, ఇదిగో మాట్లాడండి. హలో డార్లింగ్, నేను నీ అజయ్ని. ఏంటి స్నానం చేస్తున్నావా? అవును. ఫ్రెష్ గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్ గా ఒక విషయం చెప్పనా? సరే. ఐ లవ్ యూ. ఫ్రెష్ గా. అయ్యో అవును. అవునా డార్లింగ్, నీకు ముద్దివనా? అయ్యో సరే. ఏంటి నువ్వు అవును ఓకే సరే అని? ఓ పక్కన బాగున్నాడనా? అయితే ఓ పని చేద్దామా? ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా? ఏంటి మాట్లాడు? పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దామా? అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకేనా? అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం. వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమన్నాడు? ఐ లవ్ యూ. తరువాత ముద్దు. ఇంకేమన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వేమన్నావు? మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమన్నారు. కొంప ముంచేసావు. ఇప్పుడు డిస్కోకి వెళ్తావు వాడితో? తప్పదు, వెళ్ళు. డిస్కో. ముసుకేసుకోవే. నాకు భయం వేస్తుంది. ఇదిగో, వెళ్ళిపోదామండి. బావా పూజ ఎక్కడ? ఇదిగో నా డార్లింగ్ నా కోసం బుర్కాలో వచ్చిందా? అయినా నా ముందు సిగ్గెందుకు బావా డార్లింగ్ కి? నా చెల్లిని పాలు పోసి కాదు పరువుతో పెంచాను. పెళ్లికి ముందు ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్. ఎక్సలెంట్. రేపు పెళ్లిలో అందరూ ఎగతాళి చేస్తారనే కదా? అవును. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ బావా. పరువుకే బుర్కా వేసి తీసుకొచ్చావు. అంతే మరి. నువ్వు సూపర్ బావా. పద డార్లింగ్ మనం వెళ్ళి డాన్స్ చేద్దాం. పోతున్నాడే, తీసుకెళ్ళిపోతున్నాడు. సరే డాన్స్ చేద్దాం. సరే. అయ్యో అయ్యో, ఈ వయస్సులో వదినమ్మకు ఇన్ని కష్టాలా? బురకా చాటు ఇంత నరకమా? ఆహా, ఓసారి బుర్కా తీయొచ్చు కదా? అందరు చూస్తారనా? పద చీకట్లోకి వెళ్ళి రొమాన్స్ చేసుకుందాం. నా లైఫ్ చీకట్ అయిపోతుంది. వాటి కాదు, వీడిని చంపేతో పని అయిపోతుంది. ఏదో ఒకటి చేయండి రా. ఫోన్ లో ముద్దంటే ఓకే అన్నావు కదా? అయినా పక్కొచ్చాం కదా, ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా. అనవసరం కంగారు పడతావు ఎందుకు? హోమ్ మినిస్టర్ కొడుకుని కొడతారా? ఎంతో ధైర్యం ఉండాలి. అడ్డమైన ప్లేస్లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా? ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ. అందుకే బుర్ర పగిలింది. ఫోన్లేండి మావగారు, బాబుని కొట్టినోటి సంగతి నేను చూసుకుంటానుగా. అవసరం లేదు, వాడు నేనే పట్టుకుంటా. వాడెవడో నీకు తెలుసా? వాడెవడో నాకు తెలియదు కానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు. చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది. సమస్య లేదు అని పట్టుకొని తిడతా. కొంచెం దూరంగా ఉండండి. వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు. అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన. బాబుకి ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం. సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మమ్మీ. సరే డాక్టర్. నరసింహ ఏమంటావు? అదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్? అవును కుదరదు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్న టచ్ ఇచ్చానన్న తేడా జరిగింది, నీ పుచ్చ పగలు. అలాగే మావగారు, బాబు వస్తాను. మీరు ఎలా అంటే అలా. ఈడితే పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది. ఈ ఎదవ మాత్రం మారడు. హలో సార్, అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ. మరి పెద్దోడా నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు, అర్జెంట్ గా రమ్మని. అలాగే. లక్ష్మి. ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని? ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అవునా? అయ్యో నా బంగారు తల్లి.
చిట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చేవదినా? రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా? అమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వా? వెనకాలే వచ్చావా? వెనకేసుకురావడానికి నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగా బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. రే నిన్న కొడుకులో పెంచాను రా, ఓ ఫ్రెండ్ లా చూస్తున్నాను రా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు, ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. చెప్పారులే పీత బాధలు పీతలు. హే నానా, నువ్వు పీతలంటే గుర్తుకొచ్చింది. నీకు ఇష్టమని పీతలు ఫోన్ చేశాను. ఇది బెడ్డా లాండ్రీ షాపా? సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికేం తక్కువ ఉండవు. ఏంటిది? ఇది చాలా హాట్ గురు. ఇది చాలా ఘాటు గురు. ఇది చాలా స్వీట్ గురు. ఇది చాలా నాటు గురు. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాత్ దాకా వచ్చి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇది వాడంతటూ వాడే మనకి చెప్పని. ఎక్కడ తీసావు? అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో? ఏది పీతదా? కాదు సీతది. అంత నచ్చిందా? బీభత్సం. పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మ. ఇష్టాలు మారుతుంటాయి కదా. అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా? రాత్రి తిన్న పిజ్జా, ఇప్పుడు తిన్న పీతలు. పిజ్జా పీతలు. హలో 1 minute. రే నీకోసం ఎవరు అమ్మాయి అర్జెంటుగా మాట్లాడాలట. హలో సార్, నేను 5 స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. పొరపాటున నేను మీ ఫొటోస్ అనుకుని వేరే వాళ్ళ ఫొటోస్ ఇచ్చాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా? దానికి అంత టెన్షన్ ఎందుకు? లేదు సార్, వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్. సరే వస్తున్నా. నాన్న పీతలు కోర్రా. అర్జెంట్ అంట మరి దీనికి. ఇంకేం పీతలమ్మా? ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు. హలో ఇదిగోండి. సారీ సార్, మీ ఫోటో. ఈ సరైన కరెక్ట్గా ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు బెలూన్ ఎంతమ్మా? అరే అరే మళ్ళీ ఆగిపోయింది. హలో ఏ ఏరియా? నెక్లెస్ రోడ్. ఎప్పుడు నీ బండి ఆగడం, మేము పెట్రోల్ తేవడం, ఇంకో పని లేదా బాబు? ఒరే నీ అబ్బా, నా బైక్ లో తిరిగినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదురా? అయినా నా బాబు గురించి తెలిసిందేగా నీకు. రే హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్పి తిరగడం కాదురా, పెట్రోల్ ఉందో చూసుకోవాలి. ఏదో సలహాలు మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి. టైం అయింది. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇవ్వడమే. అన్నయ్య ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. వద్దమ్మా, డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య, ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. నిజం చెప్తున్నా? ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దునుంచి అస్సలు బేరం లేదు. సరే, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నయ్య, ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య. అన్నా ఈ బెలూన్స్ ఎంత? 5 రూపీస్ సార్. ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ. ఇంకా ఆల్ ద బెస్ట్ శిష్య, దుమ్ము దులిపై. చాలా థ్యాంక్స్ అన్నా. ఐస్ క్రీమే ఉంది, తీసుకోవా అక్క? చిల్లర తెచ్చిస్తా అక్క. హలో పూజ, ఎక్కడున్నావే? నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడున్నావే? 10 నిమిషాలు అక్కడికి వస్తాను. నువ్వెప్పుడు లేటే, త్వరగా రా. డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నరసింహ? బానే ఉంది సార్. పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాం. బాగా చదివించు. లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం. అలాగే సార్. జాగ్రత్త,
ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గివ్ అంటూ షాక్లు ఇస్తున్నారు. చచ్చా, నా బంగారం అలాంటిది కాదు సార్, చాలా పద్ధతిగా పెంచారు. మన బంగారం గురించి కాదు, కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు. ఏమంటావు? ఏంటి నరసింహ సడన్ గా ఆగిపోయావు? నేను అన్నదానికి ఫెయిల్ అయ్యావా? చచ్చా, ఏం లేదు. ఇదిగో అక్క. ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వద్దక్క, ఆ అన్న ఒక ఐడియా చెప్పాడు, దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి. నువ్వే ఉంచుకో. రే వెంకీ, పెట్రోల్ రెడీరా? ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది. ఏంటి నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా? పూజ, అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, భోజనానికి రా. మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే. ఏంటన్నయ్యా, నాకంటే ముందే వచ్చి కూర్చున్నా? ఆకలేసిందా? స్టాప్. భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా? ఓకే, స్టార్ట్. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? మంటగా ఉంది. ఎక్కడా? చట్నీలో. నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా. నెక్లెస్ రోడ్కి వెళ్ళావా? అరే, నీకెలా తెలుసు? నీతో ఉన్నదెవరు? ఫ్రెండ్. ఎందుకలా అడుగుతున్నావు? చూడమ్మా, నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది. చెడిపోకుండా చూసుకో. అరే అన్నయ్య, భోజనం తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది. అమ్మ కూర్చో, నువ్వు తిను. ఇదిగో చెప్పులని విప్పి కారులో పెట్టండి, లేకపోతే జతకి 20 రూపాయలు తీసుకుంటాడు. చిత్తం శివుని పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదేనే బామ్మ. వాడు 10 రూపాయలు తింటే నీదేం పోతుందిరా? నీ బేకి నేను కరిగిపోదు. పద. మీ అన్నయ్య అనుకుంటా. మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. పద. బాయ్. వెళ్ళొస్తా బాబు. ఎవరు వీళ్ళందరూ? ఎవరో తెలియదన్నయ్యా. ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు. నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. అనకాపల్లి, అమలాపురం, కోనసీమ కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ, రాయలసీమ, కోనసీమ కొబ్బరికాయలు. రండే 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 రండే. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. రాయలసీమ. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు? జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకొని చెవులు పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? రేయ్, నేనెవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపే. బావా. అజయ్ బాబు. అజయ్, నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా. అవును, అతను బావా? ఇతను ఉద్యోగం అడుగుతుంటే. ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. పద బావ వెళ్దాం. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే. ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు. అది అమ్మ చైన్. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా, ఆల్ ది బెస్ట్. బాక్సులు లడ్డూలు మింగడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా, అప్పుడు కప్పులో పెట్టుకు తిందు గానీ. మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా